కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్నది నానుడి. నానుడి నిజమేనని ఈరోజు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ నిరూపించింది. అధికార పక్షంలో ఉన్నాం, తాము ఏం చెప్పినా చెల్లుబాటు అయిపోతుంది అనే ఒక రకమైన ధీమా అధికార పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సభ వెలుపల సభ లోపల కూడా అదే ధోరణితో సాగుతున్నారు. అసెంబ్లీలో అంటే నిలదీయడానికి విపక్షం లేదు, కానీ శాసన మండలిలో అలాంటి పరిస్థితి ఉండదు. అధికార పక్షం కన్నా విపక్షం శాసన మండలిలో బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో నోరు దగ్గరెట్టుకోవలసిన పరిస్థితి అధికార కూటమి నేతలది. అయినా అచ్చెన్నాయుడు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. యథేచ్ఛగా మాట్లాడే క్రమంలో క్రిస్టియన్ వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చి అబాసు పాలయ్యారు. చైర్ మీద ఉన్న మోషన్ రాజుని క్రిస్టియన్ అంటూ పేర్కొని వెంటనే తన మాటకి కట్టుబడి ఉన్నాను, వెనక్కి తీసుకోను అంటూ బుకాయించే ప్రయత్నం కూడా చేశారు. రికార్డులు తీయండి, తాను అలా అనలేదు అని బుకాయించడానికి కూడా ఆయన ప్రయత్నించారు. కానీ రికార్డుల్లో అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలన్నీ ఉండడంతో చివరికి వెనకడుగు వేయక తప్పలేదు, తప్పు అయిందని అంగీకరించక తప్పని పరిస్థితి అచ్చెన్నాయుడికి వచ్చింది. ఇలా ఒక మంత్రి శాసన మండలి సాక్షిగా తను మాట్లాడిన దాంట్లో తప్పుంది అని అంగీకరించాల్సిన పరిస్థితి రావడం అత్యంత అవమానం అన్నట్టు. అమాత్య హోదాకి ఆయన ఏమాత్రం తగిన విధంగా వ్యవహరించడం లేదన్నట్టు. మంత్రి స్థాయిలో అంటే ప్రతి మాట ప్రతి వాక్యం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. అందులోనూ సభలో మాట్లాడుతున్నప్పుడు ప్రతి మాటకి రికార్డ్ అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా సాగాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో ఒక చర్చ విషయంలో కీలకమైనటువంటి వ్యవహారాన్ని పక్కదారి మళ్లించి మతం చుట్టూ తిప్పాలని, హిందూయిజం, మతం, క్రిస్టియానిటీ ఇలాంటి అంశాల మీదకి రాజేయాలని ప్రయత్నం చేసి అచ్చెన్నాయుడు భంగపడ్డారు. టీడీపీకి అవమానాన్ని మిగిలించారు. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి సభలో మాట్లాడుతూ అలా లేని విషయాల్ని ప్రస్తావించడం అన్నది ఆయన స్థాయికి ఆయన ప్రభుత్వానికి కూడా ఏమాత్రం గౌరవప్రదం కాదు. అలాంటి అబాసుపాలయ్యే పరిస్థితిని సేజేతులా కొని తెచ్చుకున్నారు. నిజానికి ఈ చర్చ ప్రారంభమైన తర్వాత వైఎస్ఆర్సీపీ తరపున మాట్లాడిన ఇద్దరు ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆ తర్వాత తోమాటి మాధవరావు ఇద్దరు కూడా ఆశించినంత ప్రభావితంగా మాట్లాడలేకపోయారు. తమ పార్టీ వాయిస్ని బలంగా వినిపించలేకపోయారు. అధికార పక్షాన్ని ఇరకాటంలో నెట్టడానికి తగ్గట్టుగా వాగ్దాటిని ప్రదర్శించలేకపోయారు. ఏమాత్రం చర్చను రక్తి కట్టించలేకపోవడంతో అధికార పక్షాందే పైచే అవుతుంది అనే పరిస్థితి వచ్చింది. సీనియారిటీని ఉపయోగించుకుని పయ్యావుల కేశవ లాంటి వాళ్ళు పదే పదే ఆ స్పీచ్కి అడ్డు తగులుతూ తమకు అనుకూలంగా వ్యవహారాన్ని మరల్చే ప్రయత్నం చేశారు. సరిగ్గా ఇలాంటి సమయంలో టీడీపీకి అడ్వాంటేజ్ దక్కుతుంది అనుకునేలోగా అచ్చెన్నాయుడు మొత్తం పయ్యావుల కృషిని బూడిదలో పోసిన పన్నీర్లా మార్చేశారు. అచ్చెన్నాయుడు ఒక్క మాటతో శాసన మండలి హోరెత్తిపోయింది. అప్పటి వరకు తమ వాయిస్ వినిపించిన వైఎస్ఆర్సీపీ ఒక్కసారిగా పోడియం మీదకెక్కి నిరసన వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. మండలి చైర్మన్ వారిస్తున్న వెనక్కి తగ్గకుండా ఆగ్రహించడానికి కారణమైంది. ఇదంతా అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి అవకాశం. నారా లోకేష్ సభలో ఉండగానే అచ్చెన్నాయుడు వ్యవహరించిన తీరు కారణంగా వైఎస్ఆర్సీపీకి తిరిగి మళ్ళీ ఊరట దక్కింది. నిజానికి చర్చ సాగుంటే ఆ తర్వాత 10 నిమిషాలు మాట్లాడాల్సిన సోము వీర్రాజు, చివరిలో మాట్లాడే మంత్రి అందరూ కలిసి విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం ఉండేది. కానీ అలాంటి పరిస్థితి రాకుండా అచ్చెన్నాయుడు అడ్డుపడి అధికార పార్టీ అవకాశాలని సేజేతులా చెడగొట్టినట్టుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు లాంటి నేతలు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ప్రభుత్వం ఎలా అబాసుపాలవుతుందో మరోసారి ప్రస్ఫుటమవుతుంది. అసెంబ్లీలో అంటే సీఎం చంద్రబాబు తన తోచిందల్లా మాట్లాడారు. హెరిటేజ్ ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్డరు తీసుకోలేదు, తీసుకోకూడదని తమ ఫ్యామిలీ నుంచి ఒక నిబంధనగా పెట్టుకున్నాం అంటూ కూడా చెప్పేశారు. కానీ వాస్తవానికి 2014-19 మధ్య అదే హెరిటేజ్ సంస్థ 23 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్ని ప్రభుత్వానికి సరఫరా చేసింది. అది అధికారికంగా హెరిటేజ్ అంగీకరించింది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అలాంటిది లేదు అని జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అంటే అసెంబ్లీలో విపక్షం లేదు కాబట్టి, అడ్డుకునే అవకాశం లేదు కాబట్టి ఏదైనా చెల్లుబాటు అవుతుందన్నట్టుగా చంద్రబాబు సాగితే ఆయన అనుసరించి మండలిలో అచ్చెన్నాయుడు అబాసు పాలు కావాల్సిన దుస్థితి దాపురించింది. ఇలా తోచిందల్లా అనుకున్నదంతా తాము చెప్పాల్సిందంతా చెప్పుకుంటూ పోతే చివరికి ఏమవుతుందో ఒక మంత్రిగా
అచ్చెన్నాయుడికి అర్థమై ఉంటుంది. తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎంత జాగ్రత్తగా సాగాలో చాటినట్టు ఉంటుంది. మండల్లో ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎట్టా పడితే అట్టా మాట్లాడితే చివరికి ఏ తీరున సాగుతుందో ఈరోజు శాసనమండలిలో టీడీపీ మంత్రి తప్పు అంగీకరించాల్సిన పరిస్థితి రావడం ఒక సాక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది.